చీకటిలో ఒక పెట్టె తేలుతోంది. నది అలలు దాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ పెట్టెలో ఒక శిశువు. కన్నీళ్లు కారుస్తోంది కాదు. అతను నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తున్నాడు. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. అది సాధారణ శిశువు కాదు. అతడు సూర్యుని తేజస్సుతో పుట్టినవాడు. కవచం, కుండలాలతో జన్మించిన దివ్య శిశువు. కాని దేవతలు వరమిచ్చినా సమాజం మాత్రం అతనిని తిరస్కరించింది. ఒక తల్లి తన గుండెను రాయిగా మార్చుకొని తన సంతానాన్ని నదిలో వదిలింది. ఆమె భయపడింది సమాజాన్ని. ఆమె ఓడిపోయింది పరిస్థితుల ముందు. ఆ రోజు ఒక ప్రశ్న జన్మించింది. జన్మ ముఖ్యమా లేక మనిషి కర్మ ముఖ్యమా? అతడు పెరిగాడు. రాజకుమారుడిగా కాదు, రథసారథి ఇంట్లో. ప్రతిభ అతని రక్తంలో ఉంది. కాని గౌరవం మాత్రం అతని భాగ్యం కాలేదు. సభలో అతన్ని అడిగారు, నీ తండ్రి ఎవరు? అతను సమాధానం చెప్పలేకపోయాడు. అతని ప్రతిభను కాదు, అతని జన్మాన్ని తీర్పుతీశారు. ఆ అవమానం అతని హృదయంలో ఒక అగ్ని వెలిగించింది. ఆ అగ్ని అతన్ని యోధునిగా మలిచింది. ఆ అగ్ని అతన్ని మహావీరుడిగా చేసింది. కాని అదే అగ్ని అతన్ని వినాశనానికి నడిపించింది. అతనెప్పుడూ అడగలేదు, నేనెందుకిలా పుట్టాను? అతనెప్పుడూ ఫిర్యాదు చేయలేదు, నన్నెందుకు తిరస్కరించారు? అతను ఒక్క మాట మాత్రమే చెప్పాడు, నా గౌరవం నేనే సంపాదిస్తాను. కాని విధి అతని కోసం వేరే కథ రాసింది. స్నేహం ఒకవైపు, ధర్మం మరోవైపు. రక్తసంబంధం ఒకవైపు, కృతజ్ఞత మరోవైపు. ఒకరోజు అతని ముందుకు ఒక దేవుడు వచ్చాడు. అతనికి సత్యం చెప్పాడు, నువ్వు రాజకుమారుడివి. కాని అతను రాజ్యమెంచుకోలేదు. అతను స్నేహాన్నెంచుకున్నాడు. యుద్ధభూమిలో అతను ఓడిపోయాడు. కాని తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను దురదృష్టవంతుడా? లేక అతనే మహాభారతంలో గొప్పవాడా? ఇది ఒక ఓటమి కథ కాదు. ఇది గౌరవం కోసం జీవించిన మనిషి గాథ. ఇది సూర్యుని కుమారుడి మహాగాథ. ఇది సూర్యపుత్రుడు, రాధేయుడు, అంగరాజు, కర్ణుడు. ఇప్పుడు ప్రారంభమవుతోంది. హస్తినాపురానికి చాలా కాలం ముందు ఒక చిన్న వయస్కురాలు తన జీవితాన్ని మార్చే ఒక వరం పొందింది. ఆమె పేరు కుంతి. ఒకసారి ఆమె ఋషి దుర్వాసుని సేవించింది. ఆ సంతృప్తితో ఋషి ఆమెకు ఒక మంత్రాన్నిచ్చాడు. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుడినైనా ఆహ్వానించగలవు అని చెప్పాడు. ఆమె అప్పుడే చిన్నది, ఆసక్తి ఎక్కువ, జ్ఞానం తక్కువ. ఒక ఉదయం సూర్యోదయం చూస్తూ ఆమె ఆ మంత్రాన్ని జపించింది. ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది. సూర్యకిరణాలు బంగారు అగ్నిలా ఆమె ముందుకొచ్చాయి. ఆ కాంతి మధ్య ఒక దివ్య స్వరూపం ప్రత్యక్షమైంది. అతడు సూర్యదేవుడు. ఆ కాంతి భయంకరంగా కాదు, కాని అధికంగా ఉంది. ఆమె భయపడింది. నేను కేవలం పరీక్షించాను అని వేడుకుంది. కాని వరం శక్తి తిరిగి వెళ్లదు. దివ్య సంయోగం జరిగింది. సమయం గడిచింది. ఒకరోజు ఆమె ఒడిలో ఒక శిశువు పుట్టాడు. అతను సాధారణ శిశువు కాదు. అతని శరీరంపై సహజ కవచం ఉంది. అతని చెవులలో స్వర్ణ కుండలాలు మెరిశాయి. ఆ బాలుడి చర్మం ఉదయ సూర్యుని వర్ణం. అతని కళ్లలో ధైర్యం. అతని ముఖంలో తేజస్సు.
అది దైవత్వం. కాని దైవత్వం సమాజాన్ని భయపెట్టింది. అప్పుడు కుంతి ఒక నిర్ణయం తీసుకుంది. అది తల్లితనాన్ని చీల్చేసిన నిర్ణయం. రాత్రి చీకట్లో ఆమె ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టింది. తన గుండె తట్టుకుంటోంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నది ఒడ్డున నిలబడి ఆమె చివరిసారి తన బిడ్డ ముఖం చూసింది. క్షమించు అని నిశ్శబ్దంగా చెప్పింది. ఆ పెట్టె నీటిలో వదిలింది. ఆ క్షణం ఒక తల్లి తన కుమారుణ్ణి కోల్పోయింది. ఒక కుమారుడు తన జన్మ హక్కును కోల్పోయాడు. నది అలలు పెట్టెను తీసుకెళ్లాయి. నది ఒడ్డున ఒక కొత్త జీవితం. ఒక రథసారథి, అధిరథుడు. అతని భార్య రాధ. వారికి సంతానం లేదు. ఒకరోజు వారు నది ఒడ్డున ఆ పెట్టెను చూశారు. పెట్టె తెరిచారు. అందులో బంగారు కాంతిలా మెరిసే శిశువు. రాధ కళ్లలో నీరు. దేవుడు మనకు బిడ్డనిచ్చాడు అని భావించింది. అతనికి వారు పేరు పెట్టారు, వసుసేనుడు. కాని ప్రపంచం అతన్ని పిలిచింది సూతపుత్రుడు అని. రాధ ప్రేమతో పెంచింది. ఆమె కోసం అతను రాధేయుడయ్యాడు. బాల్యం నుంచే అతనికి ధనుర్విద్య అంటే ప్రాణం. చిన్న కర్రలు తీసుకుని బాణాలు వదిలేవాడు. సూర్యుణ్ణి చూస్తూ ధ్యానం చేసేవాడు. ఆకాశంలో సూర్యుడు మెరుస్తుంటే అతని హృదయం ఉప్పొంగేది. అతనికి తెలియదు, అది అతని తండ్రి. హస్తినాపురంలో యువరాజుల శిక్షణ ప్రారంభమైంది. పాండవులు కౌరవులు కలిసి గురుకులంలో విద్య నేర్చుకున్నారు. అక్కడ ఒక బాలుడు ప్రత్యేకంగా మెరిశాడు. అతను అర్జునుడు. అతని గురువు ద్రోణాచార్యుడు. ఆయన అర్జునుణ్ణి ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధరుడిగా చెయ్యాలని సంకల్పించాడు. ఒకరోజు ప్రజల ముందర శిక్షణ ప్రదర్శన జరిగింది. అర్జునుడు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. సభ చప్పట్లతో మార్మోగింది. అప్పుడు జనసమూహం మధ్యనుంచి ఒక యువకుడు ముందుకొచ్చాడు. అతని కళ్లలో ధైర్యం. అతని స్వరం ప్రశాంతంగా కానీ గర్వంగా ఉంది. అతను చేసిన ప్రతిదీ నేను కూడా చెయ్యగలను. అతను కర్ణుడు. అతను అర్జునుడు చేసిన ప్రతి సాధనాన్ని సరిగ్గా చేశాడు. కొన్ని మరింత అద్భుతంగా చేశాడు. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. నీ తండ్రి ఎవరు? అది ప్రతిభను కాదు, జన్మాన్ని పరీక్షించే ప్రశ్న. కర్ణుడు మౌనంగా నిలబడ్డాడు. అతనికి తన జన్మ రహస్యం తెలియదు. సభలోని కొన్ని స్వరాలు వినిపించాయి. సూతపుత్రుడు రాజకుమారుణ్ణి సవాలు చేస్తున్నాడా? ఆ అవమానం అతని గుండెల్లో అగ్నిలా దహించింది. అప్పుడు ఒక యువరాజు ముందుకొచ్చాడు. అతని కళ్లలో రాజకీయ తెలివి. అతని హృదయంలో అసూయ. అతను దుర్యోధనుడు. అతను ప్రకటించాడు, ప్రతిభకు వంశం అవసరం లేదు. ఇప్పుడే నేను ఇతన్ని అంగదేశ రాజుగా ప్రకటిస్తున్నాను. సభ ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణంలో కర్ణుడు రాజయ్యాడు. అతని కళ్లలో నీళ్లు. ఇది కేవలం గౌరవం కాదు. ఇది అతనికి మొదటిసారి లభించిన స్వీకరణ. ఆ రోజు అతను ఒక మాట తనలోనే ప్రమాణం చేశాడు. ఈ మనిషి కోసం నేను ప్రాణమిస్తాను. ఇదే అతని మహత్తు. ఇదే అతని విషాదానికి కారణం. ఆ రోజు నుండి కర్ణుడు 2 లక్ష్యాలతో జీవించాడు. 1 ప్రపంచానికి తన ప్రతిభను నిరూపించడం. 2 అర్జునుణ్ణి ఓడించడం. అవమానం అతని గురువైంది. అసూయ అతని ఇంధనమైంది. కృతజ్ఞత అతని బంధమైంది. ఇది కేవలం యోధుడి ఎదుగుదల కాదు. ఇది ఒక మనిషి తన గౌరవం కోసం చేసే పోరాటం. అవమానం కర్ణుని గుండెల్లో ఒక అగ్నిగా మారింది. ఆ అగ్ని అతన్ని నిద్రపోనివ్వలేదు. అతనికి ఒకే లక్ష్యం, ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధరుడి కావాలి. దానం, ధర్మసంకటం మరియు విధి పిలుపు. కర్ణుడు ఇప్పుడు అంగరాజు. పరాక్రమంలో అతనికి సాటిలేడు. దానంలో అతను అపారుడు. గౌరవం కోసం జీవించిన అతని హృదయం ఇప్పుడొక కొత్త పరీక్షను ఎదుర్కొనబోతోంది. దానవీరుడు. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో కర్ణుడు సూర్యారాధన చేసేవాడు. ఆయన ముందుకు వచ్చిన ఎవరికైనా దానం చేసేవాడు. బంగారం, రత్నాలు, భూములు ఏదైనా అడిగితే ఇస్తాడు. ప్రపంచం అతన్ని ఒక పేరుతో పిలిచింది, దానవీర శూర కర్ణుడు. అతని కవచం, కుండలాలు సహజసిద్ధం.
అవి అతని జన్మహక్కు. అవి అతన్ని అజేయుడిని చేస్తాయి. ఆ విషయం దేవలోకానికి తెలిసింది. ఇంద్రుని పరీక్ష. పాండవుల పక్షాన నిలిచిన దేవేంద్రుడు, ఇంద్రుడు, ఒక ఆలోచన చేశాడు. ఈ కవచం కుండలాలు ఉన్నంతవరకు నా కుమారుడు అర్జునుడు అతన్ని ఓడించలేడు. ఒకరోజు బ్రాహ్మణవేషంలో కర్ణుని ముందుకు వచ్చాడు. రాజా, నాకు నీ కవచం కుండలాలు కావాలి. సభ నిశ్శబ్దమైంది. అది సాధారణ దానం కాదు. అది అతని ప్రాణరక్షణ. కర్ణుడు చిరునవ్వు నవ్వాడు. బ్రాహ్మణుడా, నన్ను అజేయుడిని చేసే వస్తువులనే అడుగుతున్నావా? ఇంద్రుడు మౌనంగా ఉన్నాడు. కర్ణుడు క్షణం ఆలోచించాడు. అతనికి తెలిసింది, ఇది పరీక్ష. ఇది దేవేంద్రుడే అని అతని అంతరాత్మ చెప్పింది. కాని అతను ఒక మాటన్నాడు. దానం అడిగినవాణ్ణి ఖాళీ చేతులతో పంపను. అతను తన కవచాన్ని స్వయంగా కోశాడు. రక్తం కారింది. అతను తన కుండలాలను తీసి ఇచ్చాడు. అది కేవలం దానం కాదు. అది స్వయంగా తన రక్షణను త్యాగం చేయడం. ఇంద్రుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతని హృదయం కదిలింది. నీవు మహావీరుడివి. ఇదిగో శక్తి ఆయుధం. ఒక్కసారి వాడితే ఎవరినైనా సంహరిస్తుంది. కర్ణుడు దానిని స్వీకరించాడు. కాని అతనికి తెలుసు, అది ఒక్కసారే ఉపయోగించగలడు. విధి మళ్లీ తన బాటను వేస్తోంది. అంతర్గత యుద్ధం. కర్ణుడు ఒంటరిగా ఆలోచించాడు. నా జీవితం ఎందుకిలా పరీక్షలతో నిండింది? అతను ఎప్పుడూ దుర్యోధనుడి పక్షాన నిలిచాడు. అతను కౌరవుల గౌరవాన్ని కాపాడాడు. కాని అతని హృదయంలో ఎప్పుడూ ఒక ప్రశ్న. నేను నిజంగా ఎవరి పక్షాన నిలబడాలి? రహస్యభేటీ. యుద్ధానికి ముందు ఒకరోజు ఒక రథం అతని వద్దకు వచ్చింది. రథసారథి. ధర్మసంకటాలను పరిష్కరించగల దివ్యబుద్ధి. అతను శ్రీకృష్ణుడు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, కర్ణ, నీకొక సత్యం తెలుసుకోవాలి. అతను కర్ణునికి అతని జన్మరహస్యం తెలిపాడు. నువ్వు సూతపుత్రుడివి కాదు. నువ్వు కుంతి కుమారుడివి. నువ్వు పాండవుల్లో పెద్దవాడివి. ఆ మాటలు మెరుపులా పడ్డాయి. అతని హృదయం కుదేలయింది. అతను తన జీవితాన్ని ఒక్క క్షణంలో తిరిగి చూసుకున్నాడు. అవమానాలు, పోరాటాలు, కృతజ్ఞత, దుర్యోధనుడి స్నేహితం. కృష్ణుడు కొనసాగించాడు. నువ్వు పాండవుల పక్షాన వస్తే నువ్వే రాజు అవుతావు. ఇది అతని జీవితంలో అతిపెద్ద అవకాశం. నిర్ణయం. కర్ణుడు మౌనంగా ఉన్నాడు. అతని కళ్లల్లో కన్నీటి తేమ. నా తల్లి నన్ను వదిలేసింది. నా స్నేహితుడు నన్ను రాజుగా చేశాడు. నేను ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలి? కృష్ణుడు ధర్మాన్ని చూపించాడు. కాని కర్ణుడు కృతజ్ఞతను ఎంచుకున్నాడు. నేను దుర్యోధనుణ్ణి విదిలిపెట్టను అన్నాడు. అది ఒక మహోన్నత నిర్ణయమా? లేక ఒక విషాదపూరిత తప్పుదోవా? చరిత్ర ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. కుంతితో భేటీ. కొన్ని రోజులకు కుంతి అతన్ని కలిసింది. ఆమె కన్నీళ్లు కారుస్తూ సత్యం చెప్పింది. నువ్వే నా మొదటి కుమారుడివి. కర్ణుని హృదయం ముక్కలయ్యింది. అమ్మా, నన్ను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించాడు. కుంతి మౌనం. ఆమె భయం ఆమెను ఓడించింది. కర్ణుడు ఒక మాటన్నాడు. నేను యుద్ధంలో నీకొక వరమిస్తాను. నీకు 5 కుమారులుంటారు. అర్జునుడో లేక నేనో. అది అతని మహత్తు. అది అతని విషాదం. యుద్ధానికి ముందు నిశ్శబ్దం. కురుక్షేత్రం సిద్ధమయింది. రథాలు సిద్ధంగా ఉన్నాయి. శంఖాలు ఊదబోతున్నాయి. కర్ణుడు తన రథంపై నిలబడి సూర్యుణ్ణి చూశాడు. అతని జీవితమంతా ఒకే లక్ష్యం, గౌరవం. ఇప్పుడు అతను తెలుసుకున్నాడు. తాను పాండవుల రక్తం. కాని అతని హృదయం కౌరవుల పక్షం. అతను విధిని సవాలు చెయ్యలేదు. అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. శాపాలు ఫలిస్తాయి. శక్తి ఆయుధం ఉపయోగించబడుతుంది. చివరికి అర్జునుడితో మహాసమరం. కురుక్షేత్రం. విధి తన పన్నాగాన్ని విప్పినవేళ. కురుక్షేత్రం. భూమి కంపిస్తోంది. అశ్వాల కేకలు, రథాల గర్జనలు, యోధుల ప్రతిజ్ఞలు. ఒకవైపు పాండవులు, మరొకవైపు కౌరవులు. కర్ణుడు తన రథంపై నిలబడి ఉన్నాడు. అతని చూపు ఆకాశంపై, సూర్యునిపై. అతని హృదయంలో మరణం తరువాత వెలుగులోకి వచ్చిన సత్యం. కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. కొన్ని రోజుల క్రితం రక్తంతో నిండిన ఆ భూమి ఇప్పుడు గాలి కూడా గంభీరంగా వీచుతోంది. ఆ రణరంగంలో పడి ఉన్నాడు సూర్యపుత్రుడు, అంగరాజు, దానవీర శూర కర్ణుడు. అతని శరీరం గాయాలతో నిండిపోయింది. కాని అతని ముఖంలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది.
అతను ఓడిపోయాడా లేక విధిని గెలిచాడా? చివరి క్షణాల్లో మహత్తు కథలు చెబుతాయి. అతను నేలపై పడి ఉన్నప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చాడని, అతను దానం అడిగాడని. కర్ణుడు నవ్వాడు. ఇప్పుడా? నా దగ్గర ఏముంది? అతను తన బంగారు దంతాన్ని కూడా తీసి దానం చేశాడని పురాణాలు చెబుతాయి. అది అతని స్వభావం. ప్రాణం చివరి క్షణంలో కూడా దానం. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అతను అజేయుడిగా పుట్టాడు. అజేయుడిగా చనిపోలేదు. కాని మహానుభావుడిగా చనిపోయాడు. పాండవుల విజయం, కాని శూన్యం. యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కాని ఆ విజయంలో ఆనందం లేదు. ఒకరోజు కుంతి తన కుమారుల ముందుకు వచ్చింది. ఆమె కళ్లలో కన్నీళ్లు. ఆమె గుండెలో పశ్చాత్తాపం. మీకొక సత్యం చెప్పాలి. పాండవులు ఆశ్చర్యపోయారు. కర్ణుడు మీ అన్న. ఆ మాటలు మెరుపులా పడ్డాయి. యుధిష్ఠిరుడు స్తబ్దుడయ్యాడు. అర్జునుడి చేతులు వణికాయి. అతను తన జీవితంలో అత్యంత ద్వేషించిన శత్రువు తన సొంత అన్న. అర్జునుడి కళ్లలో కన్నీళ్లు. నేను నా అన్నను చంపాను. అది విజయమా లేక శాశ్వత గాయమా? యుధిష్ఠిరుని శాపం. యుధిష్ఠిరుడు తీవ్రంగా బాధపడ్డాడు. అతను కుంతిని ప్రశ్నించాడు. ఇంత పెద్ద సత్యాన్ని ఎందుకు దాచావు? ఆ బాధలో ఆయన ఒక శాపమిచ్చాడు. ఇకపై స్త్రీలు రహస్యాన్ని దాచలేరు. అది కోపం కాదు. అది హృదయ విరగడం. కర్ణుని నిజమైన మహత్తు. కర్ణుడు జీవితంలో ఏమి కోరుకున్నాడు? రాజ్యం? లేదు. గౌరవం? అవును. స్వీకరణ? అవును. అతను ఎప్పుడూ తన జన్మాన్ని కారణంగా చూపలేదు. అతను ఎప్పుడూ తన పరిస్థితులను నిందించలేదు. అతను పోరాడాడు. తన ప్రతిభతో, తన మాటతో. అతను తెలుసుకున్నాడు తాను పాండవుల అన్న అని. అయినా తన స్నేహితుణ్ణి విడిచిపెట్టలేదు. ఇది మూర్ఖత్వమా లేక అచంచల నిబద్ధత? చరిత్ర ఇప్పటికీ ఆలోచిస్తోంది. కృష్ణుని దృష్టిలో కర్ణుడు. ఒకసారి యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడన్నాడు, కర్ణుడు దురదృష్టవంతుడు కాదు. అతను పరిస్థితుల బలి. కృష్ణుడికి తెలుసు కర్ణుని హృదయం శుద్ధమైనది. కాని అతని నిర్ణయాలు అతన్ని విషాదాంతానికి నడిపించాయి. ధర్మమా, కృతజ్ఞత